వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ 10th క్లాస్ ప్రీ ఫైనల్ సిరీస్లో భాగంగా ఈ 3 పేపర్లు అయితే రికార్డ్ చేసేసరికి టైం ఆల్మోస్ట్ 11:40 అవుతుంది. సో కాస్త ఎనర్జీ కూడా తగ్గిపోయింది. సో నేను మీకు ఏంటంటే ఈ కంటెంట్ రీచ్ అవ్వడమే నా ఉద్దేశం. సో ఎందుకంటే నేను సోషల్ ఎక్స్పర్ట్ కాకపోయినా ఈ పేపర్స్ మీకు రీచ్ కావడమే నా ఉద్దేశం కాబట్టి సో కాస్త చూడండి ఒకసారి. అండ్ మీకు కనుక వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. మన ఛానల్లో 10th క్లాస్ సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి ఫైనల్ టెస్ట్ పేపర్స్ కూడా రాబోతున్నాయి. సో అవన్నీ మీ రివిజన్కి, మీ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అలాగే ఎవరికైనా అవసరం అవుతుంది తప్పకుండా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇక లేట్ చేయగలిగితే కనుక ఆల్రెడీ మన ఛానల్లో 10th క్లాస్ సోషల్ సంబంధించి 2 పేపర్లు అయితే పెట్టడం జరిగింది. ఇది 3rd పేపర్ చూడండి. సెక్షన్ 1లో మీకు ఆల్రెడీ తెలిసిందే. సో మొత్తం 1 మార్క్ 12 ఉంటాయి. సో 12 1 12 చూడండి. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెన్యూబుల్ రిసోర్సెస్. అండ్ సెకండ్, విచ్ సాయిల్ ఈజ్ ఐడియల్ ఫర్ గ్రోయింగ్ కాటన్. అండ్ థర్డ్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ యూజెస్ బాక్సైట్ యాజ్ ఎ రా మెటీరియల్స్. అండ్ ఫోర్త్ వన్ చూడండి, చూస్ ద ఆడ్ వన్ అవుట్. అండ్ ఫిఫ్త్ వన్ చూడండి, ఎక్స్పాండ్ IBRD. అండ్ సిక్స్త్ వన్, జర్మనీ, యాక్సిస్ పవర్ అండ్ బ్రిటన్. అండ్ సెవెంత్ వన్, వాట్ ఈస్ ఫెడరలిజం. సో మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఎయిత్ వన్ చూడండి, వాట్ డాష్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ క్రియేటెడ్ ఆన్ ద బేసిక్ ఆఫ్ లాంగ్వేజ్. అండ్ నైన్త్ వన్, వాట్ ఈస్ మేనిఫెస్టో. అండ్ 10th వన్, ఏ కంపెనీ దట్ ఓన్స్ ఆర్ కంట్రోల్స్ ప్రొడక్షన్ ఇన్ మోర్ దాన్ వన్ నేషన్ ఈజ్ కాల్డ్ డాష్. అండ్ 11th వన్, షో అనే బార్ గ్రాఫ్. లైక్ ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ ఉంది, ఒక ఎంప్లాయ్మెంట్ది, ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు అండ్ టెర్షరీ సెక్టార్. ఇవన్నీ కూడా మీరు ఒక బార్ గ్రాఫ్ అయితే చూపించాలి. సో జస్ట్ ఒక లైన్స్కి సరిపోతుంది. సో ఒకవేళ మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే వీటన్నిటికీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎంతమంది తెలుసు నాకైతే ఒక ఐడియా వస్తుంది. అండ్ 12th చూస్తే, నేమ్ ద ఈస్టర్న్ మోస్ట్ కంట్రీ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్. మెక్సికో, USA, చైనా అండ్ ఇండియా. సో ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ సెక్షన్ 2 చూడండి. సో యూ హ్యావ్ టు రైట్ 8 questions, each one carry 2 marks. 8 2s are 16 చూడండి. అండ్ 13 చూస్తే కనుక, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. అండ్ 14, వాట్ ఆర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ కాల్డ్ ద లైఫ్ లైన్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. అండ్ 15th వన్, అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ వరల్డ్ మ్యాప్ని ఒకసారి గమనించి దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటికైతే మీరు ఆన్సర్ రాసి చూడండి. నేమ్ ద ఐలాండ్ ఇన్ ద ఇండియన్ ఓషన్. అండ్ 16th చూడండి, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ ఎ వరల్డ్ వితౌట్ ప్రింటెడ్ మెటీరియల్స్. కమెంట్ యువర్ హ్యావ్ టు రైట్ యువర్ కమెంట్. అండ్ 17th వన్, మేక్ ఎ టేబుల్ దట్ షో సెంట్రల్, స్టేట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. అండ్ 18th వన్, మెన్షన్ ద ప్రాబ్లమ్ ఫేస్డ్ బై ద ఉమెన్ టుడే అండ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ దే ఆర్ ఫేసింగ్ నౌ. అండ్ 19th వన్ చూడండి, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ వేర్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ income are important aspects of our life. And 20, what precautions should be taken by a consumer before purchasing a product. సో ఇవి క్వశ్చన్స్ చూడండి. సో మీరు బాగా గమనిస్తే ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని పేపర్స్లో కూడా రిపీట్గా వస్తూ ఉన్నాయి. సో కాబట్టి మీరు ఇక్కడ ఓన్గా రాయడానికి ఎక్కువ స్కోప్ ఉంది సోషల్లో, ఆ విషయాన్ని గమనించండి. అండ్ సెక్షన్ నెంబర్ 3 చూస్తే కనుక మీరు రాసిన క్వశ్చన్స్ మొత్తం 8. సో 8 4 32 చూడండి. సో మొత్తం 8 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. అండ్ 21st చూడండి, వై ఈజ్ బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్స్. 22nd, వై డూ వీ నీడ్ టు కన్సర్వ్ మినరల్ రిసోర్సెస్. అండ్ 23, అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఆ మ్యాప్ అబ్జర్వ్ చేసి ఆన్సర్స్ అయితే రాసి చూడండి. 2 ఉన్నాయి, 2 రాయాలి. అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్. అండ్ 25, అనలైజ్ ది గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ని అయితే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పటిదాకా నేను చూసిన ప్రీ ఫైనల్ అన్నింటిలో కూడా మ్యాక్సిమం మనకు ఈ SCERT వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ నుంచి ఆల్మోస్ట్ అయితే వచ్చాయి. సో కాబట్టి ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి క్వశ్చన్స్ బాగా చూసుకోండి, ఇవి చూసుకొని ఎక్స్పెక్ట్ చూసుకోండి. అండ్ 20 చూడండి, డెమోక్రసీ కెనాట్ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ బిట్వీన్ డిఫరెంట్ సిటిజన్స్. సపోర్ట్ ఆర్ అపోజ్ యువర్ ఆన్సర్. యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ ఆన్సర్. వై ఈజ్ ద ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్. అండ్ 28, మెన్షన్ ఎ ఫ్యూ ఫ్యాక్టర్స్ విచ్ కాజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కన్స్యూమర్స్. చూసుకోండి. అండ్ సెక్షన్ 4 చూడండి. సో ఇట్ ఈస్ ఎండ్ అనమాట. సో ఇక్కడ మీరు రాసిన క్వశ్చన్స్ మొత్తం 5. ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్. 5 8 40 చూడండి. ఇక్కడ మీకు ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మీకు ఒక ఇంటర్నల్ స్ట్రెస్ అయితే ఉంటుంది. అంటే
29లో ఏ అండ్ బి. సో మీరు ఏదో ఒకటి రాసుంటే చూడండి, అంటే అన్ని కలిపి మీరు ఏదో ఒక 5 రాయకూడదు. ప్రతి క్వశ్చన్కి ఇంటర్నల్ రాసి ఉంటుంది, దాంట్లో మాత్రమే మీరు ఏ ఆర్ బి రాసుంటే చూడండి. 29 చూస్తే ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, జనరల్ క్వశ్చన్, ఎందుకంటే ఇది బయాలజికల్ క్వశ్చన్ ఉంటుంది. అండ్ బి చూడండి, డిస్క్రైబ్ జియోగ్రాఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ రైస్. రెండు కూడా జనరల్ క్వశ్చన్సే. అండ్ 30 చూడండి, ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కమెంట్ అనేది. సో మొత్తం పారాగ్రాఫ్స్ చదివి దాని మీద మీ అభిప్రాయాన్ని రాయమని చెప్పారు. సో అది గమనించండి. అండ్ బి చూడండి, ఇక్కడ సమ్ పీపుల్ ఇన్ 18th century యూరోప్ థింక్ దట్ ప్రింట్ కల్చర్ వుడ్ బ్రింగ్ ఎలైట్మెంట్. కమెంట్ ఇది ఆల్రెడీ వచ్చింది, ప్రీవియస్ పేపర్లో ఉంది, చూసుకోండి. 31A వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీ, గివ్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ ది. బి చూస్తే కనుక వాట్ ఆర్ ద వేరియస్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై పొలిటికల్ పార్టీస్, అదొకటి. అనలైజ్ ద గ్రాఫ్ చూడండి, ఈ గ్రాఫ్ మొత్తం అనలైజ్ చేయాలి. ఆర్ అబ్జర్వ్ ద గ్రాఫ్ అండ్ అనలైజ్ ఇట్. ఇదైనా కానీ ఇది చూసుకోండి ఒకసారి. సో మ్యాక్సిమం ఏంటంటే సోషల్లో జనరల్గా రాయడానికి స్కోప్ అయితే ఉంటుంది కాబట్టి బాగా అయితే రాయండి. ఆన్సర్ని ఎంత వీలైతే అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా చూసుకోండి పారాగ్రాఫ్. పూర్ హౌస్ హోల్డ్ విత్ ఫ్యూ అసెట్స్ అండ్ వెల్ హౌస్ హోల్డ్స్, రిచ్ హౌస్ హోల్డ్స్. సో ఇది ఒకటి. తర్వాత 33లో ఏ చూడండి, లొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ అవుట్లైన్ మ్యాప్. సో మ్యాప్ పాయింటింగ్ అనమాట. సో వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్. సో ఇవన్నీ అయితే మీరు ఐడెంటిఫై చేయమని అయితే ఇచ్చారు. సో ఇవి మొత్తం సెట్ 3 సంబంధించి సోషల్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెంప్లెట్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఇన్ ద బెల్ ఐకాన్. అలాగే ఈ పేపర్ చూసాక మీకు ఎంతవరకు అయితే మీరు చేయగలిగారు, 70%, 80%, 100%? కామెంట్ చేయండి. మీకు ఈ పేపర్ ఇప్పటికీ మీకు పెడితే ఎన్ని మార్కులు వస్తాయో చెప్పండి. ఓకే, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి 500 పేపర్స్ కూడా రాబోతున్నాయి. అండ్ స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ సమ్వన్ హూ ఇస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.